నమస్తే, నేను మీ తేజ. ఇండియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? ఎందుకంటే రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడారంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. సో దీని గురించి ఎక్కువగా చర్చలు నడుస్తా ఉన్నాయి. క్లియర్ గా తెలుసుకుందాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట. నమస్తే సార్. నమస్తే. సో నిన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి మోదీ గారితో 40 నిమిషాల పాటు కాల్ మాట్లాడారని చెప్తున్నారు. అంటే యుద్ధంలోకి ఇండియా కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది, అంటే చర్చల కొరకు, లేదా పాకిస్తాన్ కి మోదీ వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఏంటి సార్ అసలు క్లియర్ ఇన్ఫర్మేషన్? మోడీని ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఆయన చెప్పింది ఏంటంటే, నా ఫ్రెండ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేశాడు. ఇద్దరం 40 నిమిషాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే హార్ముజ్ విషయం కూడా మేము చర్చించాం. పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులు కూడా ట్రంప్ నాకు చెప్పారు. ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు కొంత ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ట్రంప్ చాలా బిజీగా ఉన్నాడు, బ్లాకేడ్ జరుగుతుంది, మళ్ళీ చర్చలు జరగాలా లేదా అన్న ఈ సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది. పాకిస్తాన్లో 2 రోజుల్లో చర్చలు, దానికి ట్రంపే అటెండ్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పోపుకి ట్రంప్కి మధ్య గొడవ మొదలై ప్రపంచ దేశాలన్నీ కూడా, చాలా దేశాలు కావచ్చు, అమెరికాలో ఉండే క్యాథలిక్స్ దాదాపు 5 crores ఉంటారు, 20% ఓటర్స్ క్యాథలిక్స్. వాళ్ళు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా, చాలామంది క్యాథలిక్ నాయకులు, చర్చి లీడర్లు, వాళ్ళందరూ కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్న పరిస్థితిలో ట్రంప్ మన ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడడం అనేది కొంత విచిత్రంగా కనిపిస్తుంది. ఇది రెండవసారి. యుద్ధం మొదలైనాక ట్రంపే మోడీకి ఫోన్ చేసి 2 సార్లు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అంటే, అమెరికా ఇండియాను కూడా మీడియేషన్లకి రమ్మంటుందా? ఎందుకంటే పాకిస్తాన్ చేసిన మీడియేషన్ ఫెయిల్ అయింది ఫస్ట్ టైము. కాబట్టి ఈసారి ఇండియాని మోడీని పిలుస్తున్నాడా ట్రంప్ అన్న ఊహాగానాలు అయితే వచ్చాయి. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది ఈ ఊహాగానాలకి. అదేంటంటే, ట్రంప్కి వ్యతిరేకంగా ఇప్పుడు దాదాపు యూరోప్లో ఉండే చాలా దేశాలు, స్పెయిన్, ఫ్రాన్సు, యూకే, ఇటలీ, ఈ దేశాలన్నీ కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మారిపోయినాయి యుద్ధంలో. అలాగే ఇటు చైనా యాక్టివేట్ అయిపోయింది. చైనా గత కొన్ని రోజుల్లోనే 9 దేశాల ప్రతినిధులతో చైనా సమావేశమైంది. ఓపెన్గా ఫస్ట్ టైము చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా ప్రకటించాడు దీని మీద. చైనా డిఫెన్స్ మినిస్టరు డైరెక్ట్గా అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చింది, మా ఒక్క షిప్ని తాకినా కూడా పరిస్థితి వేరేగా ఉంటుంది అని. అందుకని నిన్న భయపడిపోయి ఫస్ట్ చైనా షిప్పే, రిచీ స్టార్ అనే ఒక చైనా షిప్పు ఫస్ట్ హార్ముజ్ నుంచి బయటికి వెళ్ళింది. అంటే అమెరికా కంట్రోల్లోకి వెళ్ళినాక ఫస్ట్ షిప్ను వదిలింది, చైనా దాన్నే వదిలేరు. ఇప్పటి వరకు చైనా వార్నింగ్కి అమెరికా నుంచి ఎవరు సమాధానం కూడా ఇవ్వలేదు. అంటే ఇటు చైనా రంగంలో దిగుతుంది. చైనాతో యుఏఈ కింగ్ కూడా వెళ్ళి కలిశాడు. 9 మంది కలిశారు. స్పెయిన్ ప్రధానమంత్రి కలిశారు, వియత్నాం కలిశారు. ఇలాగా అందరూ కూడా చైనాతో వెళ్ళి కలుస్తున్నారు. చైనా ఇండైరెక్ట్గా ఇరాన్ మీద కూడా ప్రెజర్ తీసుకొస్తుందని చెప్తున్నారు ఈ చర్చల్లోకి వెళ్ళాలని. మరోపక్క అమెరికాకు వార్నింగ్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియాని అమెరికా దగ్గరకు తీసుకుంటున్నట్టు, ఇండియా సహాయాన్ని కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండోది, ఇప్పుడు వేరే మనకి ఈ యుద్ధం కానీ కొద్దిగా పెరిగితే ఇది ఇంకా ముదిరి అటు రెడ్ సీలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. బబెల్ మండప్ అనే అక్కడ ఒక జలసంధి ఉంది, అక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో రెండోది, ఇండియా అవసరాలు ఏంటి? ఇండియా అవసరాలు ప్రధానంగా ఈ యుద్ధం వల్ల సఫర్ అవుతుంది ఇండియా. మనకు వచ్చే గ్యాస్ అండ్ ఆయిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి, రేట్లు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. దీనివల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం. సో మరోవైపు డిఫెన్స్కి సంబంధించి కూడా అనేక అగ్రిమెంట్లు అమెరికాతో ఉన్నాయి. మరోవైపు క్వాడ్ అని మనం ఒక దీంట్లో ఉన్నాం. అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి ఒక సంఘం ఉంది అంతర్జాతీయంగా. సో ఇవన్నీ ఏంటంటే, అమెరికా ఇటు రష్యా, చైనాలకు వ్యతిరేకంగా తనకి కలిసి వచ్చే దేశాలు ఏవి ఉన్నాయనేది అమెరికా చూస్తుంది. యాక్చువల్గా చాలామంది చెప్పేది ఏంటంటే, ఇది ఇరాన్ మీద అమెరికా చేస్తున్న యుద్ధం కాదు, ప్రత్యక్షంగా చైనా మీద చేస్తున్నదని.
ఎందుకంటే అటు వెనజులాలోనూ చైనానే టెస్ట్ వేసి చైనా కంట్రోల్లోనే వెనజులా ఉన్నింది మొన్నటి దాకా. ఇటు ఇరాన్ది కూడా ఇరాన్ కంట్రోల్లోనే చైనా ఉంది. ఎందుకంటే ఇరాన్లో తయారయ్యే ఉత్పత్తి అయ్యే ఆయిల్లో 90% చైనాకే వెళ్తుంది. రెండోది చైనా ఇరాన్కి మధ్య ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్, ఒక 25 ఏళ్ల పాటు ఉన్న అగ్రిమెంటు ఓకే అయింది. అగ్రిమెంట్లో భాగంగా $400 బిలియన్ చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. చైనా కారిడార్ నిర్మిస్తుంది. చైనా ఇరాన్ రైల్వే ట్రాక్ ఆల్రెడీ రెడీ అయిపోయి ట్రైన్స్ కూడా చైనా నుంచి డైరెక్ట్గా ఇరాన్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాని కట్ చేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా చైనా ఏం చేస్తుందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో, అంటే అమెరికా ఏమో యుద్ధాలు చూపించి టారిఫ్స్ బెదిరించి తన అనేక దేశాల వనరుల్ని తాను కంట్రోల్లో పెట్టుకోవాలని అమెరికా ట్రై చేస్తుంది. చైనా ఏమో యుద్ధాలకు వెళ్ళదు, ఎవడి మీదకి అటాక్ చేయదు, కానీ వ్యాపారం ద్వారా దెబ్బ కొడుతుంది. దాన్నే డెత్ ట్రాప్ అంటారు, ట్రేడ్ ట్రాప్ అంటారు. అంటే ట్రేడు పెట్టుబడులు ట్రాప్ వేసి దాదాపు 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, ఆయా దేశాలకు అప్పు ఇవ్వడం, ఈ రకంగా అది తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. సో ఎందుకంటే అమెరికా నెంబర్ 1లో ఉంది ఎకనామీలో, చైనా నెంబర్ 2లో ఉంది. కాబట్టి ఈ దేశాల మధ్య వైరుధ్యం అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఇటు డిఫెన్స్లో ఏమో తనకి రైవల్గా ఉంటున్నది రష్యా. డిఫెన్స్లో అనేక విషయాల్లో రష్యా కొన్ని విషయాల్లో చైనాను కూడా దాటిపోతుంది, అమెరికాను కూడా దాటిపోతుంది. కొన్ని విషయాల్లో అమెరికాకి సెకండ్గా ఉంది. సో ఇటు డిఫెన్స్లో ఏమో అంటే మిలిటరీ పరంగా ఏమో రష్యా పోటీ ఉంది, ఎకనామీ పరంగా ఏమో చైనా పోటీ ఉంది అమెరికాకి. దీనికోసం అమెరికా ఏం చేస్తుంది, చైనాకి రైవల్గా ఉన్న ఇండియా లాంటి దేశాలతో కొంత క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే తన మిత్రులుగా ఉన్న నాటో దేశాలన్నీ కూడా అమెరికాకి వ్యతిరేకంగా మారిపోయినాయి. ఏది కూడా యుద్ధంలో రాలేదు. ఇప్పుడు కూడా హార్ముజ్ జలసంధిని బ్లాకేట్ చేయడానికి ఆయన అనేక దేశాలు పిలిస్తే ఎవరు రాలేదు. ఆస్ట్రేలియా రాలేదు, యూకే రాలేదు, స్పెయిన్ రాలేదు, ఇటలీ రాలేదు, ఫ్రాన్స్ రాలేదు, జర్మనీ రాలేదు. సో ఒంటరి వాడైపోయాడు. సో అందుకని ఇప్పుడు ట్రంప్కి ఇండియా లాంటి దేశాల అవసరం ఉంది. దానికనే మనం మోడీతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే మోడీ కానీ లేకపోతే ఇండియన్ ప్రభుత్వం కానీ యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకున్న పరిస్థితుల రీత్యా మనకి అటు ఇజ్రాయెల్ కావాలి, ఇటు ఇరాన్ కావాలి, ఇటు అమెరికా కావాలి, చైనాతో కూడా మనం మంచి సంబంధాల్లో ఉంటున్నాం. సో కాబట్టి ఇండియా పరిస్థితి అంటే స్ట్రాటజిక్ మౌనం, సైలెన్స్ అంటారు, స్ట్రాటజిక్ సైలెన్సు లేదా స్ట్రాటజిక్ డిస్టెన్స్, అన్నిటితో కూడా సమదూరంలో ఉండాలి. ఇది నెహ్రూయిన్ అలీన విధానం నుంచే ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనం ఏ దేశ గొడవల్లోకి వెళ్ళకూడదు. సో దానివల్ల నిరంతరం మనకు ఆ సమస్యలు ఉంటాయి. అంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూహంలో ఇండియా ప్లాన్ చేసుకొని ఇటు మనకి ఇజ్రాయెల్తోనూ డిఫెన్స్ అగ్రిమెంట్లు ఉంది, టెక్నాలజికల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, దాని హెల్ప్ మనకి, మన హెల్ప్ వాళ్ళకు ఉన్నాయి. మనం అక్కడికి వర్క్ ఫోర్స్ని పంపిస్తున్నాము. ఇటు ఇరాన్తో కూడా చోబహార్ పోర్టు నిర్మిస్తున్నాం మనం ఇరాన్లో. అట్లాగే కారిడార్, ట్రాన్స్పోర్ట్ కారిడార్ నిర్మాణంలో మనం భాగమైనాం. సో ఇరాన్తో మనకు సంబంధాలు ఉన్నాయి, ఇటు దీంతో ఉన్నాయి, ఇటు అమెరికాతో కూడా మనం ఆల్రెడీ అగ్రిమెంట్లోకి వెళ్ళిపోయినాం. సో అందువల్ల ఇది ఇండియా కీలకమైంది. కానీ ఇండియా చాలా జాగ్రత్తగా మూవ్ అవుతుంది ఈ మొత్తం ఇష్యూలో. ఎక్కడ తొందరపడి ఒక మాట మాట్లాడడం, తొందరపడి ఏదో పని చేయడం, లేదా పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయాలని పరుగులెత్తడం, ఈ పని చేయట్లేదు. సో ఈ స్ట్రాటజిక్ పేషెన్స్ అనేది ఇండియా చూపిస్తుంది. కాబట్టి మన ఇంపార్టెన్స్ అయితే ఏం పడిపోలేదు. ట్రంప్ ఏమి వాళ్ళకి ఫోన్ చేస్తే 40 నిమిషాలు మాట్లాడట్లేదు కదా పాకిస్తాన్కి ఇప్పటికి కూడా. జేడీ వ్యాన్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. సో ట్రంపే ఫోన్ చేసి 2 సార్లు మన ప్రధానమంత్రితో మాట్లాడారంటే అమెరికా తనకున్న పరిస్థితుల రీత్యా ఇండియాకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాన్ని అర్థం చేసుకుని ఇండియా కూడా స్పందిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.